ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో చివరి పోరుకు సిద్ధమైంది. కాసేపట్లో ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఇప్పటికే మొన్న గుజరాత్ టైటన్స్ తో జరగాల్సిన మ్యాచ్ వరుణుడి దెబ్బకు రద్దయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైంది. ఇందులో గెలిస్తే పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్ కు వెళుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయినా ఎస్ఆర్హెచ్ కి పెద్దగా నష్టమేమీ లేదు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు కాబట్టి అప్పుడు హైదరాబాద్ ఖాతాలోకి 15 పాయింట్లు వస్తాయి. అలా కూడా సన్ రైజర్స్ కి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దవకుండా హైదరాబాద్ గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి రెండో స్థానానికి ఎగబాకుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 4వ స్థానంలో ఉంటుంది. మరోవైపు కీలక ఆటగాళ్లు దూరమై బలహీనంగా ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ ఎలాగైనా మ్యాచ్ గెలిచి సీజన్కు ముగింపు పలకాలను చూస్తోంది. 15 పాయింట్లతో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ టాప్ 2లో నిలవాలంటే పంజాబ్ పై నెగ్గాలి. రైట్, మరి కాసేపట్లో ఉప్పల్ వేదికగా మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మరి కాసేపట్లోనే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టాస్ గెలిచినటువంటి పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. మరి కాసేపట్లోనే ఫీల్డింగ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఫీల్డింగ్ లో దిగి ఉన్నారు. మనం చూడొచ్చు చాలా మంది క్రౌడ్ హైదరాబాద్ లో చివరి మ్యాచ్ సందర్భంగా చాలా మంది చుట్టూ సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ప్రజలు ఈ రోజు క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో అటు ఉప్పల్ స్టేడియానికి క్యూ కడుతున్నటువంటి దృశ్యాలకు మన 10 టీవీ స్క్రీన్ లో చూడొచ్చు. మొత్తం మీద ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ ఫీల్డింగ్ లో మరి ఏ విధమైనటువంటి రన్స్ ని కట్టడి చేస్తారనేది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బౌలర్స్ చాలా నటరాజన్ కావచ్చు, కమిన్సన్ కావచ్చు, మరోవైపు భువనేశ్వర్ కావచ్చు మంచి ఫామ్ లో ఉన్నటువంటి బౌలర్స్ వారిని 150-200 లోపే వారిని కట్టడి చేస్తారా. మరి 2 వైపు దాటితే మాత్రం ఈ సెకండ్ పిచ్ ఏ విధంగా ఉంటుందంటే, ఎందుకంటే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ వర్షం పడితే కొంత సెకండ్ బ్యాటింగ్ కొంత ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి చూడాలి వారిని ఎంతవరకు కట్టడి చేస్తారో మాత్రం మరి కాసేపులోనే చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఫ్యాన్స్ మాత్రం చాలా మంది బారులు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా మంది ఫ్యాన్స్ వస్తున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? హైదరాబాద్ ఇక్కడ లోకల్. ఓ అవునా, తెలియదండి, వెళ్ళి చూడాలి. మాకు కూడా వెళ్ళాక ట్రావెల్స్ హెడ్ ఆఫ్ కోర్స్ భూమి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనేది అవంతి నగర్ నుంచి వచ్చాను. ఈరోజు మన ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు ఎంత జల్దిగా ఓడిస్తే అంత మంచిది అని నేను అనుకుంటున్నాను. మన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అందరు చాలా ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ మనదే, ఈసారి కప్ మనదే అని చెప్పాలని కోరుకుంటున్నాను. చూడొచ్చు చాలా మంది ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో లీగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఎలాగైనా కప్ ఈ రోజు ఈ చివరి లీగ్ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా ప్లే ఆఫ్ ఇప్పటికే వెళ్ళినటువంటి ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్ కోసము ఈ రోజు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా ఈ రోజు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని అటు ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఎంతగానో మనం చూడొచ్చు. చాలా మంది ఫ్యాన్స్ అంటే వర్షం పడితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తే అవకాశం. మన గత మ్యాచ్ చూసాం, హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ తో మ్యాచ్ రద్దయినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ రోజు చెరొక పాయింట్ ఇచ్చారు. అప్పటికే 14 పాయింట్లు ఉన్నటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ 1 పాయింట్ ఇవ్వడంతోనే అది ప్లే ఆఫ్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఒకవేళ ఈ రోజు ఓడిపోయినప్పుడు కూడా పంజాబ్ తో ఒకవేళ ఓడిపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి వెళ్తుంది. సెకండ్ ప్లేస్ కి అంటే ప్లే ఆఫ్ లో సెకండ్ ప్లేస్ కి వెళ్లడం కోసం ఈ రోజు ఖచ్చితంగా పంజాబ్ తో ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నటువంటి పంజాబ్ మరి ఎంతవరకు రన్స్ చేస్తుంది? ఎందుకంటే పంజాబ్ లో కూడా చాలా పటిష్టమైన బ్యాట్స్మెన్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు, చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ పాయింట్ పట్టికలో అతను 8వ ప్లేస్ లో ఉన్నటువంటి పంజాబ్ 10 పాయింట్లతో తేడాతో 10 పాయింట్ల పట్టికలో పాయింట్ పట్టికలో 10 పాయింట్స్ లో ఉంది పంజాబ్. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం ప్రస్తుతం అయితే 15 పాయింట్ల లీడ్ లో ఉంది. హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ఇప్పటికే వర్సెస్ పంజాబ్ మ్యాచ్ హైదరాబాద్ వర్షం కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడే అవకాశం కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కాబట్టి మరి వర్షం పడితే మ్యాచ్ తీవ్ర ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత మ్యాచ్ లో మనం గుజరాత్ తో జరిగినటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగకుండా
మ్యాచ్ రద్దు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఎందుకంటే అదే తరహాలో ఈ రోజు కూడా మరి వర్షం జరుగుతుందా, ఏదంటే మొదటి బ్యాటింగ్ అయిన తర్వాత మళ్ళీ వర్షం పడితే మరి సెకండ్ బ్యాటింగ్ కి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి చూడాలి. ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే చివరి మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకున్నారు. క్రికెట్ అభిమానులు కూడా బారులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ టీం చివరి లీగ్ మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరింది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్లో విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. టోర్నీలో వరుసగా 6వ విజయం సాధించి సగర్వంగా ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ ఫలితంతో సిఎస్కే ఇంటి ముఖం పట్టింది. ఇక ఎలిమినేటర్లో ఆర్సీబీతో తలపడే జట్టేదో ఇవాళ తేలిపోనుంది. పాయింట్ల పట్టికలో కోల్కతా ముందు వరుసలో ఉంది. ఆ జట్టు ఆడిన 13 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలకుండా ఉంది. దీంతో మొత్తం 19 పాయింట్లతో లీడ్లో ఉంది. ఇక 16 పాయింట్లతో రాజస్థాన్ 2వ స్థానంలో ఉండగా 15 పాయింట్లతో హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. ఇక ఎలిమినేటర్లో ఆర్సీబీతో తలపడే జట్టేదో ఇవాళ తేలనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఖరారైన చివరి లీగ్ మ్యాచ్లో ఫలితాలు ముఖ్యమై పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లకు ఓడినా మరో అవకాశం ఉంటుంది. ఇప్పటికే అగ్రస్థానం ఖాయమవ్వగా 2వ స్థానంలోకి వచ్చే అవకాశం హైదరాబాద్, రాజస్థాన్ జట్లకు మాత్రమే ఉంటుంది. ఇవాళ కోల్కతాతో రాజస్థాన్, పంజాబ్తో హైదరాబాద్ ఢీకొనబోతున్నాయి. ఈ సీజన్లో కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆడిన 13 మ్యాచ్ల్లో 9 విజయాలను నమోదు చేసుకుంది. 3 మ్యాచ్ల్లో మాత్రమే ఓటమి చవిచూడగా ఓ మ్యాచ్లో ఫలితం లేకుండా పోయింది. దూకుడైన బ్యాటింగ్ లైనప్, పదునైన బౌలింగ్తో ఈ జట్టు వరుస విజయాలను నమోదు చేస్తోంది. ఓపెనర్లుగా నరైన్, సాల్ట్ విజృంభిస్తుండటంతో ఈ జట్టుకు బాగా కలిసి వస్తోంది. మిడిల్ ఆర్డర్లోనూ శ్రేయస్ అయ్యర్, రసెల్, రింకు సింగ్ దూకుడుగా ఆడడంతో ఈ జట్టు సునాయాస విజయాలను నమోదు చేసుకుంది. ఇక రాజస్థాన్ సీజన్ ఆరంభంలో దూకుడుగా ఆడినా ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఆడిన 13 మ్యాచ్ల్లో 8 విజయాలను నమోదు చేసుకుంది. 5 ఓడిపోయి ఈ 5 వరుసగా 4 సార్లు ఓడిపోయింది. ప్లే ఆఫ్స్ దశలో ఈ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ బట్టర్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు దూరమయ్యాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. ఈ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. తన చివరి లీగ్ మ్యాచ్ను పంజాబ్తో ఉప్పల్ వేదికగా మరి కాసేపట్లో ఆడనుంది. ఇందులో పంజాబ్ గెలిచినా పెద్దగా ఉపయోగం లేదు. ఒక్క స్థానం పైకి ఎగబాకే అవకాశం మాత్రమే ఉంటుంది. కానీ సన్ రైజర్స్ గెలిస్తే 17 పాయింట్లతో తాత్కాలికంగా 2వ స్థానంలోకి వెళ్తుంది. ఇవాళ రాత్రి జరిగే మ్యాచ్లో రాజస్థాన్ ఓటమిని చవిచూడాలి. ఒకవేళ కోల్కతా, రాజస్థాన్ మ్యాచ్ రద్దయితే నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. 8 మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్ రేటు మైనస్ల్లో. అప్పటికి కనీసం 4 విజయాలు సాధించిన జట్లు 6 ఉన్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ బెంగళూరు అద్భుతం చేసింది. వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కనీ విని ఎరుగని రీతిలో ఐపీఎల్ 17 ప్లే ఆఫ్స్ కు దూసుకువెళ్లింది. గెలుపు తప్పనిసరైన తన ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ శనివారం చెన్నైపై గెలిచింది. 14 పాయింట్లతో చెన్నైతో సమంగా నిలిచిన ఆర్సీబీ మెరుగైన రన్ రేట్తో ముందంజ వేసింది.